హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రసన్న ఛానల్. మీ అందరికీ కమల్ హాసన్ యాక్ట్ చేసిన తెనాలి సినిమా గుర్తుందా? అందులో తెనాలికి ఏది చూసినా భయమే. అయితే మనకు కూడా ఏదో ఒక భయం అనేది ఉంటుంది. ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది అందరికీ. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపైన ఉంటుంది. మన ఎదురుగా ఏమీ ఉండదు, కానీ మనసుని ఏదో పీడిస్తూ ఉంటుంది. మనం ఎదురెళ్ళేది పులికో సింహానికో కాదు, అయినా గుండెను గుబులు వణికిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్త పని చేయాలంటే భయం, కొత్తగా కనిపించాలంటే భయం, నలుగురితో మాట్లాడాలన్నా భయమే, స్వేచ్ఛగా నవ్వాలన్నా భయమే. ఈ భయాల చిట్ట రాస్తే పుస్తకం అవుతుంది. ఇలాంటి కండిషన్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. రండి, భయం కోటను బద్దలు కొట్టేద్దాం, దాని అంతేంటో తేల్చేద్దాం. భయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పే చిన్న కథ ఏంటంటే, ఒక తొండ పాముతో నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిస్తే మాత్రం మనిషి చేస్తాడు అని గర్వంగా అందనమాట. అదేలా అని అడిగింది పాము ఆశ్చర్యంగా. ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక పొలంలో పనిచేసుకునే రైతుని వెనక నుంచి కాటేయి అంది తొండ. పాము అలానే కాటేసింది. వెంటనే ఆయన రెండు కాళ్ల మధ్య నుంచి ముందుకు తొండ పరిగెత్తి వెళ్ళింది. నన్ను కరిచింది తొండే కదా అని ధైర్యంతో గాయానికి ఆకుపసరేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు. మళ్ళీ ఇంకో పొలంలో రైతుని నేను కరుస్తాను, నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి వెళ్ళు అని తొండ రైతుని కరిచింది. కానీ పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రును పాకి వెళ్ళింది. పామును చూసిన రైతు కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు భయంతో. చూసారా, భయం ఎంత భయంకరమైందో. మనం భయపడితే చీమైనా మనని భయపెడుతుంది. సో భయం లేదు గియ్యం లేదని దాని అంతేంటో తేల్చేద్దామని ముందుకెళ్ళడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మర్చిపోవద్దు.